పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎవరినీ రేవంత్ ఇంటి వైపుకు అనుమతించడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎవరినీ రేవంత్ ఇంటి వైపుకు అనుమతించడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎవరినీ రేవంత్ ఇంటి వైపుకు అనుమతించడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరినీ రేవంత్ ఇంటి వైపుకు అనుమతించడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అయితే మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుందా? హరీష్. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొందిగా చెప్పొచ్చు.
ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డినే సీఎం గా ప్రకటిస్తారన్న నేపథ్యంలో నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అన్ని సెక్యూరిటీస్ పరంగా కూడా భద్రత పెంపు జరుగుతుంది. ఆయనకు సంబంధించి అక్కడ ఇంటి వద్ద కావచ్చు, ఆయన కార్యాలయం వద్ద కావచ్చు, ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అంటే ఈ రోజు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు సంబంధించి కూడా అక్కడ ఆ పెద్దమ్మ గుడి కావచ్చు, ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 మెయిన్ రోడ్ నుంచి వరకు ఇక్కడ వరకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఆవరణలో కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు సంబంధించి మరోవైపు ఇక్కడ వీధి దీపాలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు కావచ్చు, ఇక అన్ని సమస్యలకు సంబంధించి అక్కడ డ్రైనేజీ సమస్యలు కావచ్చు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు కావచ్చు, మొత్తంగా కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ విద్యుత్ స్తంభాలు, అలాగే వీధి లైట్లు కావచ్చు, వీధి దీపాలు అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణకు సంబంధించిన పూర్తిగా ఏర్పాటు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అంటే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా భద్రత పరంగా పోలీసులు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా రేవంత్ రెడ్డి చుట్టుముట్టు కూడా భద్రత కొనసాగుతున్న క్రమం, బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అంటే గతంలో సీసీ కెమెరాలు ఉన్న వాటిలో ఇంకా మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అంటే రేవంత్ రెడ్డి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా క్లియర్ గా చెప్తున్న నేపథ్యం కావచ్చు, ఢిల్లీ నుంచి కూడా అందుతున్న వార్తల ప్రకారం రేవంత్ రెడ్డి సీఎం గా ప్రకటించబోతారు. డీకే శివకుమార్ సంబంధించి కూడా మరి కాసేపట్టు హైదరాబాద్ చేరుకొని అనౌన్స్మెంట్ కూడా చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇలాంటి సంబంధించిన భద్రతాపరమైన చర్యలు కావచ్చు, అక్కడ సంబంధించిన సౌకర్యాల పరమైన చర్యలు కావచ్చు ఇప్పటికే జరుగుతున్న నేపథ్యం, ఇంకా భద్రతాపరమైన చర్యలకు సంబంధించి కూడా సాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.